విజయ్ గారు, కల్కి ఏంటండి? కల్కి ఫీవర్ అనేది మొత్తం మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. నిజానికి అంత ఇంట్రెస్టింగ్ టాపిక్ దాంట్లో ఏముంది? దాంట్లో ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? కల్కి ఆల్రెడీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ మనం చూస్తున్నాము. ప్రభంజనం 700 కోట్లు దాటేసింది. అండ్ ఫస్ట్ వీక్ అంటే దాన్ని ఎట్లా చెప్పు, ఇప్పుడు వెనస్డే, రేపు థర్స్డే, ఎల్లుండి థర్స్డే రేపటికి ఒక లాంగ్ వీకెండ్ అయిపోతుంది. అంటే ఇది ఫ్రైడే టు థర్స్డే కాకుండా థర్స్డే టు థర్స్డే 8 రోజులు అనుకుందాం. ఫస్ట్ డే థర్స్డే రోజు ఆల్మోస్ట్ అందరూ చూశారు. ఫ్రైడే రోజు వర్కింగ్ డే కాబట్టి కొంచెం కలెక్షన్ లైట్గా అలా డల్ అయినప్పటికీ సాటర్డే సండే ఊపందుకుంది. అండ్ అది కొనసాగుతా మండేకి వచ్చింది. బుక్ మై షోలో ఇప్పటి వరకు అన్ని టికెట్లు హౌస్ఫుల్. బుక్ మై షోలో ఇప్పటి వరకు అదొక పెద్ద రికార్డ్ అని చెప్పుకోవచ్చు. సినిమా ప్రదర్శించిన ప్రతి చోట హౌస్ఫుల్. అండ్ వీళ్ళ అదృష్టం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ కూడా కాంపిటీషన్ లేదు, లాస్ట్ వీక్ కూడా కాంపిటీషన్ లేదు. సో ఈజీగా అవలీలగా 1500 కోట్లు దాటి 2000 వైపుగా ఫుల్ రన్లో మోస్తారు అటు ఇటుగా సాధించవచ్చు. అదృష్టం బాగుంటే బాహుబలి రికార్డులు కూడా బ్రేక్ అవ్వచ్చు. అండ్ ఎలా అయితే చైనీయులు, జపానీయులు మన ఇట్లాంటి సైన్స్ ఫిక్షన్, తెలుగులో వచ్చే సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఇష్టపడతారో, తెలుగు పురాణాలని బాగా ఇష్టపడతారో, వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేసి దీన్ని అక్కడ కూడా కొన్ని 100 రోజులు పండుగ చేసేలానే ఉంది కల్కి ఓవరాల్గా. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుంటే 50-50 ఆడియన్స్ ఉన్నారు దీనికి. కొంతమంది నాకు అసలు అర్థం కాలేదండి ఈ సినిమా, ఎందుకు ఇలా చెప్పారు, అదేంటి ఇదేంటి అని చెప్పేసి అన్నారు. అందరు బాగుందంటారు, మనం బాగోదు అంటే బాగోదేమని చెప్పి బాగుంటుంది. అలా ఏం లేదు. యాక్చువల్గా ఇప్పుడు నాకు అర్థం కాలేదు సినిమా అంటే అన్ని రకాల వర్గ ప్రేక్షకులని అర్థమయ్యేలా చెప్పుకోలేకపోవడం దర్శకుడు వైఫల్యమే కాదు. ఇప్పుడు ఏదైనా ఒక సీన్ 2 సీన్లు హాఫ్ వేలో ఓపెన్ చేస్తారు, దీనిలో ప్రతి సీన్ హాఫ్ వేలో ఓపెన్ అయింది కదా ఇప్పుడు అని అంటున్నారు జనాలు యాక్చువల్గా. సో ఏమవుతుందంటే ఇప్పుడు అర్థం కాకుండా చెప్పడం, అర్థం కాకుండా ప్రజెంటేషన్ ఇవ్వడం దర్శకుడి వైఫల్యం అనుకుందాం. అర్థం చేసుకోకపోవడం కూడా వీడి వైఫల్యం కూడా ఉంటుందిగా. ప్రతి ఒక్కడికి అన్నీ అర్థం అవ్వాలని ఉండదుగా. ఇప్పుడు 7వ తరగతి వాడికి ఎంసెట్ బుక్ ఇస్తే వాడికి ఏం అర్థమైద్ది? అంతేగాని ఆ ఎంసెట్ లెక్చరర్ సరిగ్గా చెప్పలేదు, నాకు అర్థం కాలేదని వీడు అంటున్నాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే కల్కి నాగశ్విని ఎంచుకున్న అంశం ఫస్ట్ ఎపిసోడ్ ఆది నుంచి అంతం వరకు చూపించాలి, ఆది నుంచి అంతం వరకు. సో అంత ఒకేసారి నీకు చూపించాలనుకుంటే దాని దగ్గర అంత ఇది లేక అప్పటికి 3 గంటలు సరిపోక, అలానే 2 పార్ట్లు, ఫస్ట్ పార్ట్నే 2 పార్ట్లుగా విభజించలేక కష్టపడి ఏం చేసుకున్నాడు, బుజ్జి క్యారెక్టర్ని ముందు రివీల్ చేశాడు. ఓ ఫంక్షన్ పెట్టి రివీల్ చేసి, ఆ తర్వాత ఒక చిన్న యానిమేషన్ పెట్టి రివీల్ చేసి అందరికి చెప్పేశాడు. ప్రభాస్ నేచర్ ఏంటి, మిగతా ఏంటి అవన్నీ కూడా చెప్పిచ్చేసాడు. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం సినిమాలోకి వెళ్ళాం. ఆ యానిమేషన్ చూడని వాళ్ళకి ఇది మళ్ళీ కొంచెం క్రింజ్ అనిపిస్తుంది అంతే, అంతమించి ఇంకేంలా. అంటే ఇది ముందు హోంవర్క్ చేసి వెళ్ళాల్సిన అవసరం లేదులేండి. ఇంకొంతమందికి ఏంటంటే పురాణాలు తెలియదు పాపం. పురాణాలు తెలియని వాళ్ళకి ఏంటంటే ఇది కొత్తగా అనిపిస్తుంది. ఓకేనా? పురాణాలు బాగా తెలుసుకొని స్టడీ చేసి వెళ్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అంత స్టడీ చేసి హోంవర్క్ చేసి ఎందుకు వెళ్ళాలి మేము సినిమా, డబ్బులు పెట్టేది హోంవర్క్లు చేయడానికి, సినిమా చూడడానికి? అవును, అంత స్ట్రెయిన్ అవసరం. ఎంటర్టైన్మెంట్ మీద పోతే చూసి ఎంజాయ్ చేయాలి, కానీ దాంట్లో ఇదేంటి అదేంటి అని అనుకోవడం. విషయం ఏంటంటే నాకు యాజ్ క్రిటిక్గా అన్నట్లా, ఒక అభిమానిగా కూడా చెప్పట్లా, జస్ట్ ఒక సినీ అభిమానిగా కూడా, మనిషిగా మామూలుగా మాట్లాడుకోవాలనుకుంటే బోల్డ్ అంతమంది హారర్ దయ్యాలను చూపిస్తే వెళ్తున్నారు, నెక్స్ట్ హంతకులను చూపిస్తే వెళ్తున్నారు, హత్యలు చూపిస్తా అంటే వస్తున్నారు, సస్పెన్స్ ఒక మనిషిని ఎన్ని రకాలుగా నరకాలో అన్ని రకాలుగా నరికి చూపిస్తే వెళ్తున్నారు. అవునా? అత్యాచారాలు చూడడానికి వెళ్తున్నారు, ఏడుపులు పెడబొబ్బలు చూడడానికి వెళ్తున్నారు. చరిత్ర చెప్తున్నాం రండ్రా అంటే ఒక్కరు రావట్లా, వచ్చి అదేంటి ఇదేంటి అని అడుగుతున్నారు. తెలుసుకుంటే పర్లా, నష్టమేం లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఇక చరిత్ర గురించి అంటే పురాణాలు తెలిసిన వాళ్ళు ఏమన్నా అపోజ్ చేయొచ్చేమో, కొంతమంది తెలియని వాళ్ళు కొత్తగా చూడొచ్చు. ఇక్కడ ఏం చెప్పారు అంటే అర్జునుడి కంటే కూడా కర్ణుడే హీరో. అవును, ఎంతగానో కురుక్షేత్రంలో పాండవులు గెలిచినప్పటికీ అసలు వీళ్ళు గెలవడానికి కారణము రథసారథిగా కృష్ణుడు ఉన్నాడు, పైన జెండాపై కపిరాజు ఉన్నాడు, చేతిలో బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఆయుధాలు ఉన్నాయి, వరాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కాబట్టే వీళ్ళు గెలిచారు. ఇవన్నీ లేకపోతే అసలు వాళ్ళే గెలిచేవాళ్ళు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశాడు ఒక చిన్న డైలాగ్ ద్వారా. ఏమని, ఇప్పుడు నేను తంతే చూసావా, ఆయన 10 అడుగులు వెనక్కి వెళ్ళాడు, అది నా పవర్ అని అర్జునుడు అంటే, అర్జున అది కాదు,
నీకు 2 రథసారథిగా కృష్ణుడిని ఉన్నాను, పైన హనుమంతుడు ఉన్నాడు, జెండాపై కపిరాజు ఉన్నాడు, చేతిలో గాంధీవం ఉంది, అసలు ఓటమెరుగని గాంధీవం, అది బ్రహ్మదేవుడి వరం. ఇన్ని ఉండగా నువ్వు వాడిని తంతే వాడు 10 అడుగులు వెనక్కి వెళ్ళాడు, ఓకేనా? అలాంటి వాడు ఇన్ని ఉండగా నిన్ను తంటే నువ్వు కనీసం 2 అడుగులన్నా వెనక్కి వెళ్ళావు అంటే అతడు బలవంతుడా నువ్వు బలవంతుడువా అని అడిగాడు. అక్కడ ఆ సీన్ కట్ అయింది. సో కర్ణుడే బలవంతుడు అని, కర్ణుడి చేతిలో ఆయుధం ఉంటే ఇంకా ఎన్నో సృష్టి చేస్తాడని చెప్పేసి అశ్వత్థామ కూడా ఒక హింట్ ఇవ్వడం. సో అశ్వత్థామ కూడా సింపుల్గా చెప్పండి, అశ్వత్థామ పాండవులకు వ్యతిరేకే, అవునా? పాండవులకు వ్యతిరేకే కదా, వీళ్ళు కౌరవులకే ప్లస్. సో కౌరవులకి సంబంధించిన హీరోని ప్రజెంట్ చేద్దామని అశ్వత్థామ అనుకున్నాడు, దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే అతను ఏకపక్షం అటే ఉంటాడు కాబట్టి వీళ్ళు 0 అని చెప్పడమే ఆయన డ్యూటీ. సో అది కంటిన్యూ చేశాడు. సో ఆ విధంగా చూస్తే కూడా కన్విన్సింగ్గా ఉంటుంది. చాలా రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో, ఇవన్నీ అర్థం కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కానీ కల్కి 1కి 2 సార్లు 2 సార్లు 3 సార్లు చూస్తే అర్థమవుతుంది. మనకు రోబో కూడా ఫస్ట్ టైం ఇంతే. బోల్డ్ అనే సినిమాలు ఏంటంటేనండి ఫస్ట్ టైం చూస్తే ఎక్కవు. ఎందుకు అంటే అలాంటి సినిమాలు ఎప్పుడు రాలా మనకి. ఇప్పుడు ఒక పెదరాయుడు బాహుబలి నచ్చింది నీకు, ఎందుకు నచ్చింది? అంతకుముందు అలాంటి సినిమాలు బోల్డ్ వచ్చాయి కాబట్టి అది చూస్తా నువ్వు బాహుబలిని చూస్తావు, నీకు నచ్చింది, ఓకేనా? ఓ పెదరాయుడు సినిమా నచ్చింది, అంతకుముందు అలాంటి సినిమాలు పెద్దరికం సినిమాలు బోల్డ్ అని వచ్చాయి కాబట్టి నీకు ఇది నచ్చింది. నెక్స్ట్ అలాగే ఒక హారర్ సినిమా నచ్చింది నీకు, అంతకుముందు అలాంటివి చాలా చూసి భయపడి ఇది దీన్ని చూసావు కాబట్టి ఇది నచ్చింది. అంతకుముందు కలికిలు రాలా, సో నీకు అది కొత్త ఎక్స్పీరియన్స్. సో కొత్తగా ఎక్స్పీరియన్స్ అయ్యావు కాబట్టి 1 నచ్చల. 1 నేను ఒకనే ఇస్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్, నచ్చల. జగడం ఈజ్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్, అప్పుడు నచ్చల. ఆరెంజ్ ఈజ్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్, నచ్చల. అంటే ఆ టైంలో అలాంటివి రాలా, అది ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఇప్పుడు కలికి కూడా ఫస్ట్ అటెంప్ట్. 7th సెన్స్ కూడా మీకు ఫస్ట్ అటెంప్ట్ కాదు, సరిగ్గా నచ్చలా. సూర్య 24 సినిమా వాచ్ ది టైం ట్రావెల్, అది ఫస్ట్ సినిమా కాబట్టి ఎక్కల. తర్వాత ఎన్ని టైం ట్రావెల్ అది అన్ని హిట్, అవునా? సేమ్ ఇలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సైన్స్ ఫిక్షన్లు అన్నిటికీ ఇది ఒక దారి, అవన్నీ హిట్ అవుతాయి. అలా ఇది అర్థమవుతుంది. బ్రహ్మాస్త్రం కూడా అందుకే అర్థం కాల జనాలకి, మళ్ళీ మెల్లిగా రీచ్ అయింది అది. ఇది అంతే స్లోగా ఎక్కుతుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క కల్కి సినిమాలో కృష్ణుడి క్యారెక్టర్ని చెల్లట్లో చూపించడానికి కారణం ఏమై ఉంటారు అనుకుంటారు చాలామంది. ఏమనుకుంటారంటే జూనియర్ ఎన్టీఆర్ని అడిగి ఉంటారు, ఆయన ఒప్పుకోలేదు కావచ్చు. కృష్ణుడు అనగానే ఒక సీనియర్ ఎన్టీఆర్ ఆ యొక్క ఇమేజ్లో మ్యాచ్ చేయడం కష్టం కాబట్టి చూపించలేదు అంటున్నారు. మీ యొక్క కామెంట్ ఏంటి? కృష్ణుడు నీలమేఘ శ్యాముడు నల్లగా ఉంటాడు, బ్లాక్ గానే చూపించారు. నీలమేఘ అంటే అది బ్లూ అంటే అట్లా అంటాం కరెక్టే, కానీ బ్లాక్ కలర్ కృష్ణుడు బేసికలీ. ఖచ్చితంగా నాకు ఒక కారణం ఉంటుంది. ఉంటుందంటే అసలు యాక్చువల్గా నాగశ్విన్ ఏమన్నాడంటే దీంట్లో పెద్ద ఎన్టీఆర్ గారు కృష్ణుడు వేషం వేస్తున్నారు అని అప్పట్లో మనకి వార్తలు వచ్చాయి. పెద్ద ఎన్టీఆర్ గారితో మ్యాజిక్ చేసిన ఏఐ టెక్నాలజీతో ఎన్టీఆర్ని సృష్టించాడని, ఎలాగైతే మహానటిలో ఎన్టీఆర్ని పెట్టుకున్నాడో అలా అనుకున్నాడంట. కాకపోతే తర్వాత ఏమైందో తెలీదు, ఆ టెక్నాలజీ ప్రకారం కొంచెం ఏజ్ ఎక్కువైపోతుంది. కృష్ణుడు యంగ్గా ఉండాలి, మరి ఆ యంగ్ ఫేస్ అంటిస్తేనేమో కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. అలా చేయలేని పరిస్థితి. ఆయన్ని కాకుండా కృష్ణుడిగా ఇంకెవరిని ఊహించుకోలేని పరిస్థితి. అందుకని చెప్పేసి ఆయన కాకుండా నాకు ఇంకెవరు వద్దు. ఆయన సెట్ అవుతున్నాడా? లేదు, వీళ్ళకి సెట్ అవ్వట్లా. ఈ అర్జునుడు ముందు ఆ కృష్ణుడు సెట్ అవ్వట్లా. సో ఏం చేద్దాం, అసలు నా కృష్ణుడిని చూపించండి నేను ఉండిలేనట్టు. ఆఫ్కోర్స్ అది కన్విన్సింగ్, ఎందుకంటే కృష్ణుడు బ్లాక్గానే ఉంటాడు అన్నట్టుగా మనం కన్వే చేసుకొని ఆనందపడ్డమే. అంతమించి అప్పటికే అడపా మొహం ఎవరిదో కొంచెం అటు ఇటుగా కనబడింది. ఆ పేరు కూడా ఏదో వస్తుంది బయట మీడియాలో వస్తుంది, ఫలానాతను అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు టోటల్గా ఇప్పుడు సినిమాస్లో చాలా నేను చూశాను, చాలా చోట్ల కన్విన్సింగ్గా అనిపించలేదు. ఉన్నటువంటి టక్కన సీన్లు మారిపోవడము, ఆ యూనిట్స్ అని చెప్పేసి పెట్టడం, యూనిట్స్ అంటే డబ్బులు అనే విషయం మనకు అర్థం కాకపోవడం, ఆ యూనిట్స్ మీద ఛాన్స్ అనడం, అది జరిగినటువంటి పీరియడ్ ఒకటి ఏంటి అనేది. సో ఆమె కడుపులో పెరిగేది ఎవరు అనేది ఒకటి సస్పెన్స్. అసలు కమల్ హాసన్ని ఎందుకు పెట్టారు, అసలు ఎందుకు గ్రాఫిక్స్లో పెట్టచ్చు కదా. లాస్ట్ ఒక 2 నిమిషాల సీన్ ఉండదు, మోస్ట్లీ నాకు తెలిసి ఒక 2 minutes సీన్ ఉంటుంది అది. దానికోసం సినిమా మొత్తం ఒక సుప్రీం అనేటువంటి క్యారెక్టర్ని ఆ మొత్తం ఏది సుప్రీం కంటే సుప్రీం చూద్దామంటే వాడేవాడో కనబడతా ఉంటాడు పెద్ద. అదో ఇట్లా ఇక్కడ నుంచి ఇంజెక్ట్ చేసుకోవడం ఏంటి, ఇవన్నీ అసలు చాలా సస్పెన్స్గా ఉన్నాయి. అర్థం కాకుండా, సస్పెన్స్ కూడా ఒక థ్రిల్ ఇస్తుంది కానీ అర్థం కాకుండా కన్ఫ్యూజన్గా ఉంది. మీకు అనిపించింది? ఫస్ట్ టైం ఇట్లాంటి అటెంప్ట్ చూసాం కాబట్టి మనకు అర్థం కాలా. సెకండ్ పార్ట్ నిజంగా అర్థమవుతుంది, కన్విన్సింగ్గా ఉంటుంది. ఆ సెకండ్ పార్ట్ లోపు కూడా ఇంకొన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు వస్తాయి మనకి, అప్పుడు ఈజీగా అర్థం.
నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో గేమ్స్ ఆడే పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు దాదాపు ఇంటర్మీడియట్ లోపు ఉన్న పిల్లలకి బాగా ఇంట్రెస్ట్గా చాలా బాగా నచ్చింది వాళ్ళకి. అంటే వాళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, ఆ టైపుగా అనిపించిందేమో జనానికి అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అవెంజర్స్ ఉందండి, డైరెక్ట్గా అవెంజర్సే వస్తే జనాలకు అర్థం కాదు, వాళ్ళందరూ ఎవరా అనుకుంటారు. అంతకుముందు ఆ సూపర్ హీరోస్ అందరికీ ఇండిపెండెంట్ సినిమాలు ఉన్నాయి కాబట్టి అవెంజర్స్ని ఆహా అని హక్కుని చేర్చుకున్నారు. నెక్స్ట్ కూడా ఒకవేళ ఫ్యూచర్లో అశ్వత్థామకి ఒక సినిమా, ప్రభాస్కి ఒక సినిమా, అర్జునుడికి ఒక సినిమా, సుప్రీం యాస్కిన్కి ఒక సపరేట్ సినిమా, దీపికకో సినిమా, శంబాలకో సినిమా, ఇవన్నీ ఇస్తే మేబీ ఇది అర్థమయ్యే ఛాన్స్ ఉండొచ్చు. కానీ ఇతను ముందు ఇది చూపించాడు, తర్వాత ఆ లోతుగా వెళ్తున్నాడు. సేమ్ లైక్ కంజూరింగ్ ఏంటంటే అది హారర్ సినిమానే. నేను చెప్తా యూనివర్స్ ఎలా ఉంటుందంటే, ఈ ఒక రూమ్ ల్యాబ్లో కొన్ని లక్షల సామాన్లు ఉంటాయి, పురాతన సామాన్లు ఏవేవేవో. ఒక్కొక్క సామాను ఒక్కొక్క ఇంటి నుంచి వచ్చి అక్కడ పెట్టారు వాళ్ళు. ఆ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క హర్రర్ స్టోరీ జరిగింది. అలా ఒక ఇంట్లో నుంచి అనబెల్లే వచ్చింది, ఒక ఇంట్లో నుంచి నన్ను వచ్చింది, ఇంకో ఇంట్లో నుంచి ఇంకేదో, ఇంకో ఇంట్లో క్రూక్డ్ బ్యాన్, ఇలాంటివన్నీ వచ్చాయి. ఇది సో అలా యూనివర్స్ని మెల్లిమెల్లిగా చూపిస్తూ వస్తున్నాడు. సో కల్కి కూడా ఫస్ట్ నీకు అన్ని క్యారెక్టర్స్ వచ్చాయి, స్లోగా విడమర్చి వీళ్ళన్నీ చెప్తారు. అయినప్పటికీ కూడా అదృష్టం ఏంటంటే ఎంత క్రింజ్ అనిపించినా కూడా 700 కోట్లు అయితే కలెక్షన్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. సో కొంతమందికి అర్థమైన వాళ్ళు అర్థమైనట్టు చూస్తున్నారు, అర్థం కాని వాళ్ళకి చెప్తున్నారు. అండ్ ఇప్పుడు టికెట్ రేట్లు కూడా తగ్గిస్తారట, స్కూల్ పిల్లలకి అందరికి చూపిద్దామని, ఇది మన చరిత్ర తెలుసుకోండి అని.